మూసి ప్రక్షాళన విషయంలో ఇంతమంది వద్దన్న జనాలు మాకు అవసరం లేదు, మా బతుకు లేదు, మమ్మల్ని బతకనియండి అని చెప్పేసి వేడుకున్నా కూడా ఈ రోజు వరకు ఏ ఒక్కడు కూడా మూసి వద్దని ఓడనట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి మమ్మల్ని అక్కడ చేరుస్తుంటే మేము చాలా సంతోషంగా ఉన్నాం. కానీ మాకు జీవనోపాధి కూడా ఆలోచన చేయండి అంటే దానికి కూడా ఆలోచన చేస్తారు. ఇంతకంటే ఏం చేయమంటావు? అంటే ఇప్పుడు ఇల్లు కూల్చకుండా చేయనికే రాదు. నీకు ఎప్పుడన్నా ఓపిక ఉంటే మూసీ ప్రాంతం వెంబడి ఒక్కసారి నీ కెమెరా తీసుకొని తిరుగు. ఆ రోజే నువ్వు చెప్తావు ఏం చేయాలనేది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మేము ఇల్లు కూల్చకుండా మేము కూడా డెవలప్ చేసినాం, నీళ్ళు ఎక్కడ కూడా రాకుండా చేసినాం అని చెప్పేసి వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తున్నారు. అల్లది నోరా మోరా, కొన్ని ముచ్చటే లేదు, ఎవరికి నోటీస్ ఇచ్చేదే లేదు, కూలగొట్టేస్తాం, ఏడిపోతారో పోరే అని కేసీఆర్ గారు అన్న కేటీఆర్ గారు అన్న వీడియోలు ఉన్నాయి, నీకు పంపిస్తా కావాలంటే చూడు. 2.5 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఏం చేసింది అని ఇప్పటివరకు ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టింది, ఏడేం చేసింది? ఇప్పుడు మూసికి దానికి సంబంధం ఏంది చెప్పు. అంటే ఇక్కడ కాంగ్రెస్ నేతలకు ఏమైనా కమిషన్లు వస్తాయో, రేవంత్ రెడ్డి గారి కమిషన్ల కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారని చెప్పేసి అది బలంగా ప్రజల దగ్గరికి తీసుకెళ్తురంటే మీలాంటి యూట్యూబ్ ఛానళ్ళలో కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. మీలాంటి వాళ్ళు నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా అబద్ధాలు చెప్పడానికి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నారు. మధు పార్క్ రీచ్ దగ్గరికి వెళ్ళినాను నేను కూడా. అక్కడ చిన్న చిన్న పిల్లలు ఏడుస్తున్నారు. మా సొంత ఇల్లు ఈ కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మా ఫ్యామిలీస్ ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు 2 కోట్ల మందికి మంచి జరగాలనుకుంటే 3,000 ఇండ్లకు ఇబ్బంది జరుగుతున్నమాట వాస్తవం. కరెక్ట్ గా చేస్తే 2 కోట్ల మంది 4 కోట్ల మంది అయినా కానీ ఇబ్బంది జరగని హైదరాబాద్ కావాలని కోరుకుంటున్నారు ఈ హైదరాబాద్ లో ఉండే ప్రజలు.